శ్రీశైలం రోడ్ల మీద పెద్ద పెద్ద గుండ్రాళ్ళు అయితే రోడ్డుకు అడ్డంగా పడిపోయినాయి. రోడ్ అయితే చాలా డేంజర్ గా ఉంది. నమస్తే అందరికి. శ్రీశైలం ఆ శివుని దర్శనం చేసుకున్న తర్వాత వర్షం ఎక్కువ ఉండడంతో లేట్ కావడంతో సున్నిపెంటల్ని ఆల్టింగ్ చేసినాం. ఇక పొద్దున్నే లేచి రెడీ అయిపోయి ఇంటికి వెళ్ళిపోదామని బయటకి అయితే వచ్చేసినాం. మార్నింగ్ అయితే మస్తు వర్షం పడ్డది. ఇక మేము కార్ తీసి కార్ ఎక్కి స్టార్ట్ అయ్యే లోపు వర్షం అయితే కొంచెం తగ్గింది మామ. వర్షం తక్కువ ఉన్నప్పుడే ఘాట్ సెక్షన్ దాటాలనుకున్నాం. ఇక సున్నిపెంటలు ఉన్న మా ఫ్రెండ్స్ కి బాయ్ చెప్పి బయలుదేరినాం మామ. ఇక వర్షం పడ్డ తర్వాత రోడ్లన్నీ కొంచెం ఆగమాగమైనాయి. ఇక ఫొటోస్ తీద్దామని చెప్పి గేట్ల దగ్గరనైతే ఆగినాం. మేము ఆగంగానే గేట్లు ఓపెన్ చేస్తే బాగుండు అనిపిస్తుంది. 2 రోజులు పడ్డ వర్షానికి మేము రిటర్న్ వస్తేప్పుడు పక్క గేట్లు ఓపెన్ చేస్తారేమో అనుకున్నాం. కానీ మా బ్యాడ్ లక్ గేట్లు అయితే ఓపెన్ చేయలేదు. ఇక ఇక్కడనే కొన్ని ఫొటోస్ తీసుకొని వీడియోస్ తీసుకొని మళ్ళా స్టార్ట్ అయిపోయినాం మామ. మేము శ్రీశైలం వస్తేప్పుడు కొండల మధ్యలో మొత్తం ఖాళీ ఉంటుండే. మేము రిటర్న్ వస్తుంటేనైతే ఎటు చూసినా కొండల మధ్యలోకి వెళ్ళి వాటర్ గారుతూనే ఉన్నాయి. అట్లా వాటర్ వస్తుంటే మేము అట్లా చూస్తుంటే మాకైతే మస్తు అనిపిస్తుంది. ఈ వీడియోలో చూపించిన కదా, మీకు ఎట్లా అనిపించిందో ఒకసారి కామెంట్ అయితే చేయండి. ఇక కార్ లో పాటలు పెట్టంగానే మా ఫ్రెండ్ గాని వాళ్ళ కొడుకు చూడుర్రి ఎట్లా డాన్స్ చేస్తుండో. వాడు గిత్తత లేడు గానీ పాటలు పెడితే ఆగుతనే లేడు. రిటర్న్ వెళ్తుంటే ఆక్టోపస్ వ్యూ బాగుంటదంటే చూడ్డానికి అయితే పోతున్నాం మామ. మీకు కూడా చూపిస్తే చూడుర్రి. మొత్తానికి మనం అయితే ఆక్టోపస్ వ్యూ పాయింట్ కడికైతే వచ్చేసినాం. వ్యూ చూడండి మామ ఎంత బాగుందో. ఇక ఫుల్ వర్షం పడుతుందని చెప్పి ఆంచెలు ఉరికి పోయి కార్ అయితే ఎక్కినాం. ఇక కార్ తీసి మళ్ళా స్టార్ట్ అయితే అయినాం మామ. జంగల్ సఫారీ స్పాట్ దాటంగానే మొత్తం మంచి అయితే ఎట్లా వచ్చేసింది చూడండి. ఎదురుగా వచ్చే వెహికల్స్ కూడా అవపడతలో. టైం మాత్రం 12 అవుతుంది. పొగ మంచు లెక్క మంచిగా ఉందని చెప్పి ఫొటోస్ వీడియోస్ తీసుకుందామని ఆగినాం మామ. లొకేషన్ క్రేజీ ఉంది కదా. కార్ తీసుకొని అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం మామ. ఇక మేము పోతుంటేనైతే ఫుల్ ఆవులు వచ్చినాయి. బండలు కొండలు ఇరిగి రోడ్ల మీద పడ్డాయి. ఒక పెద్ద చెట్టు కూడా కుకటేర్లతో ఊసిపోయి వచ్చింది. మీరు కూడా శ్రీశైలం ప్లాన్ చేస్తే కొంచెం చాలా జాగ్రత్తగా వెళ్ళండి. రోడ్ల మీద కొండలు బండలు అడ్డంగా పడిపోయి ఉంటాయి. ఇక మేమైతే సేఫ్ గా ఫారెస్ట్ అయితే దాటేసినాం. మధ్యలో తినుకుంటా ఆగుకుంటా సేఫ్ గా మా ఊరికి అయితే రీచ్ అయిపోయినాం. ఇక మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి ఫాలో కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకు మామ.